రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడు అయిన దేవుడవు, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయం నుంచి కూడా లేచినది మొదలుకొని కూడా నాయన మమ్మల్ని రక్షించి కాచి కాపాడి ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా నాయన మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలవబెట్టినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును ఆశీర్వదించారు, క్షేమాన్ని దయచేశారు నాయన. మాకు కావాల్సిన ప్రతి వాటిని కూడా సమృద్ధిగా దయచేసినందుకు, మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా, ఏ ఒక్కరు కూడా తండ్రి నిరాశలో ఉండిపోకుండా, అయా మమ్మల్ని అందరినీ ఈరోజు ఆదరించినందుకు, నడిపించినందుకు, బలపరిచినందుకు, మా ప్రతి పనిలోనూ తండ్రి ఫలించే వారిగా నిలవబెట్టుకున్నందుకు మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రాలు. మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా సంఘముగా చేరి ప్రార్థించుకునే భాగ్యమును దయచేసినందుకు అయా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 21వ చరణము. ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. ఆమెన్. ఎస్ లార్డ్. అవును తండ్రి. అయ్యా, ఈ రోజున ఏదో సహాయం కోసం ఎవరి చెంతకో వెళ్ళి ఎవరి పాదాలపైన పడి తండ్రి ఎంతోమంది బిడ్డలు అయ్యా దుఃఖిస్తున్నారు. వారి సహాయం దొరకక, అయ్యా వారి కరుణ దొరకక అయ్యా బిడ్డలు తండ్రి నిరాశలో ఉండిపోతున్నారు తండ్రి. అవును నాయన, ఈ లోకంలో ఏ వ్యక్తి యథార్థముగా సహాయం చేయలేడు కానీ తండ్రి అయ్యా మీరే మాకు సహాయం అని కీర్తనకారుడు తండ్రి సెలవిస్తున్న రీతిగా అయ్యా మీరే యథార్థమైన సహాయం మాకు అందించగలుగుతారు నాయన. ఎటువంటిది ఆశించకుండా, ఏమీ కూడా కోరుకోకుండా తండ్రి మాకు రక్షణ దయచేసే దేవుడవు నీవు మాత్రమే నాయన. అందును బట్టి స్తుతులు నాయన, స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం నాయన. వారి ఎడల మీ కృప కుమ్మరించండి తండ్రి. అయా మీరే వారికి కేడమై ఉండండి, మీరే వారికి సహాయమై ఉండండి. బిడ్డలకు తండ్రి మీ కాపుదల దయచేయండి, సురక్షితంగా భద్రపరచుకోమని ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క ఆలోచనను అయ్యా మీరు ఎరిగి ఉన్నారు. వాటన్నిటిని వారికి మీ యొక్క మహిమైశ్వర్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం అనే సమస్య చేత బాధించబడుతున్నారు తండ్రి. హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి, యాక్సిడెంట్లు అయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయా నిస్సహాయులుగా ఉన్నారు తండ్రి. అయా మరణాంధకారపు చీకట్లో ఉండిపోయిన వ్యక్తులుగా ఉన్నారు తండ్రి. వారి ఎడల కృప చూపించండి నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తిని కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా అయ్యా ప్రార్థిస్తున్నాం, ఆర్థిక పరంగా కూడా ఎంతోమంది బిడ్డలు అయ్యా నష్టాలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు తండ్రి, బాధలను ఎదుర్కొంటున్నారు తండ్రి. కుటుంబంలో సమస్యలను అయినా అయ్యా ఆర్థికంగా బలపరచండి అయ్యా. కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా వారికి కావాల్సిన ఉద్యోగమును, వారు పొందుకోవాల్సిన ఆ జాబ్ను మీరే వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. బిడ్డలు తల్లిదండ్రుల మాట వినట్లేదు తండ్రి. అయా మారు మనసు లేని భర్తల వలన, భార్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభువా. అయా ఎంతోమంది బిడ్డలు తండ్రి మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి. వారందరి ఎడలు మీ కృప కుమ్మరించండి, వారి యొక్క జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రభువా ఎంతోమంది బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసా ఇమిగ్రేషన్స్లో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. వాటిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. వారి చదువుల్లోనూ, వారి ఉద్యోగాల్లోనూ, వారి వ్యాపారాల్లోనూ వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో, న్యాయం దొరకట్లేదో నాయన, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారో వాటిలోంచి బిడ్డలకు విడుదల దయచేయమని మొరబెడుతున్నాం తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేకుండా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన, వారికి గర్భఫలం దయచేయండి. బిడ్డలకు సంతానం యోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో నాయన వారికి సాటి అయిన సహాయమును మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు నైట్ డ్యూటీలో ఉన్నవారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ క్షేమమును, మీ కాపుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల, మీ కంచె వారి కుటుంబాలకు దయచేయమని, వారికి తోడై ఉంచమని ప్రార్థిస్తున్నాము.
అయ్యా ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. ఏ ఒక్కరు కూడా ఎటువంటి బలహీనతలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖంగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా అయా అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి, ఏ అపాయకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించి కాచి కాపాడమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.